క్యారెక్టర్ నటి జయలలిత గారు 1980లలో 90లలో ఆనాటి యువత కలల సుందరి అని చెప్పవచ్చు. అద్భుతమైన సౌందర్య రాశి అయినప్పటికీ, హీరోయిన్గా చేయడానికి అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నప్పటికీ, శ్రోత్రియ కుటుంబంలో పుట్టినప్పటికీ జయలలిత గారు హీరోయిన్గా కాకుండా కేవలం వ్యాంప్ తరహా పాత్రల్లో రాణించడమే చాలా ఆశ్చర్యకరం. ఆవిడ ఆనాటి టాప్ స్టార్స్ అందరి సినిమాల్లోనూ కూడా నటించారు. మెగాస్టార్ చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్లో ఆవిడ కనబడతారు. బాలకృష్ణ గారి సినిమాల్లో ఆవిడ పోషించిన బోరింగ్ పాప క్యారెక్టర్ సుప్రసిద్ధమైంది. కాగా ఇటీవల జయలలిత గారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ కొన్ని విషయాలను చాలా బోల్డ్గా రివీల్ చేయడం వ్యూవర్స్ను షాక్కు గురి చేసింది. జయలలిత గారు మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవుతున్న క్రమంలో కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ వచ్చాయని, కొంతమంది వద్ద నుంచి తప్పించుకున్నా చాలామంది వద్ద కమిట్ అవ్వక తప్పలేదని ఆవిడ బోల్డ్గా రివీల్ చేశారు. అంతేకాదు, సీనియర్ నటుడు శరత్ బాబు గారితో తనకున్న సాన్నిహిత్యం గురించి కూడా ఓపెన్ అప్ అయ్యారు. శరత్ బాబు గారితో కలిసి తాను తీర్థయాత్రలు చేశానని, ఒకానొక దశలో శరత్ బాబు గారితో తాను పిల్లలను కూడా కనాలని అనుకున్నట్లుగా ఆవిడ ప్రకటించారు. అంతేకాదు, సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు గుమ్మడి గారి చివరి రోజుల్లో ఆయనతో తనకున్న సాన్నిహిత్యం గురించి కూడా ఆవిడ ప్రత్యేకించి ప్రస్తావించారు. అయితే జయలలిత గారి బోల్డ్నెస్ పట్ల నెటిజన్స్ రియాక్షన్ ఏమిటి? ఏమైనా ట్రోల్స్ చేశారా? ఎంత మాత్రం చెయ్యలేదు. పైపెచ్చు జయలలిత గారికి మద్దతుగా చాలా పాజిటివ్గా వారు పోస్టులు పెట్టారు. ఆమె నిజాయితీని, నిర్భయత్వాన్ని కొనియాడుతూ ఆమెకు తమ మద్దతును తెలియజేశారు. కాగా జయలలిత గారి మాటల ద్వారా ఆవిడ ప్రస్తుతం ఆర్థికంగా పెద్ద గొప్ప స్థితిలో ఏమీ లేరనే విషయం తెలుస్తోంది.